ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుండి మనము కొన్ని పాఠాలు నేర్చుకుందాం. 5వ వచనంలో, మొదటి రోజు నుండి ఇప్పటి వరకు సువార్తలో మీ భాగస్వామ్యం కారణంగా. 5వ వచనం నుండి 3 పాఠాలు మనము గమనిద్దాం. మొదటగా, సువార్త భాగస్వామ్యాన్ని సృష్టిస్తుంది. ఫిలిప్పియన్లు సువార్త గ్రహీతలు మాత్రమే కాదు, దానిని వ్యాప్తి చేయడంలో చురుకుగా పాల్గొనేవారు. క్రైస్తవ జీవితం నిష్క్రియాత్మకంగా ఉండకూడదని ఇది మనకు బోధిస్తుంది. దేవుని మిషన్లో భాగస్వాములు కావడానికి మనము పిలువబడ్డాము. రెండవది, కాలక్రమేణా విశ్వసనీయత. పౌలు వారి నిబద్ధతను మొదటి రోజు నుండి ఇప్పటి వరకు అంగీకరించాడు. విశ్వాసం మరియు పరిచర్యలో స్థిరత్వం చాలా ముఖ్యమైనదని ఇది మనకు గుర్తు చేస్తుంది. కేవలం ప్రారంభ ఉత్సాహం మాత్రమే కాదు. మూడవది, ఇవ్వడం మరియు సేవ చేయడం సువార్త భాగస్వామ్యములో భాగం. ఫిలిప్పీయులు పౌలుకు ఆర్థికంగా మరియు ప్రార్థన ద్వారా మద్దతు ఇచ్చారు. ఇది సువార్తలో భాగస్వామ్యం చేయడంలో మిషనరీలకు మద్దతు ఇవ్వడం, చర్చిలో సేవ చేయడం లేదా వ్యక్తిగతంగా సువార్తను పంచుకోవడం వంటి ఆధ్యాత్మిక మరియు ఆచరణాత్మక సహకారాలుగా ఉంటాయి. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక.